జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ బాటు. ఈ చిత్రంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న ఫ్రాంచైజీలో ఇది రెండో భాగం. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలోనే ఉన్నా కూడా నేపథ్యంలో అయాన్ ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలను వివరిస్తూ ఫ్యాన్స్ని అలరించే ఈ చిత్రంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనేది రివీల్ చేశారు. వార్ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్లో విపరీతమైన అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతగా ప్రేమించబడిన ఫ్రాంచైజీని కొనసాగించడం పెద్ద బాధ్యతే. అదే సమయంలో దానికి నా స్వంత ముద్ర వేసే అవకాశం కూడా నాకు దక్కిందని అన్నారు. వాటును మొదటి భాగానికి మించేలా ఆ సక్సెస్ని కొనసాగించేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నానని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్తో అదరగొట్టినట్టుగా సమాచారం. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు భారీ స్టార్స్ను కలిపే కథను సృష్టించడం, దానిని అద్భుతంగా తీర్చిదిద్దటం తన ప్రధాన ధ్యేయమని అయాన్ తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య పోరాట సన్నివేశాలపై ఎక్కువగా ఫోకస్ చేశాం. ఆ సన్నివేశాలతో ప్రేక్షకులకు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అందించాలనేదే నా టార్గెట్. థియేటర్స్లో కూర్చోడం ప్రతి ప్రేక్షకుడి చిత్రంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించే విధంగా ఉండాలి. పోరాట సన్నివేశాలతో పాటు ఈ కథలో వారిద్దరి పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ను ఆసక్తికరంగా మలిచే పనిలో ఉన్నట్టు అయాన్ వివరించారు. వాటిలో అత్యధిక సమయం యాక్షన్ సన్నివేశాల రూపకల్పనకే కేటాయించామని అయాన్ వెల్లడించారు. హృతిక్ పాత్ర ఏజెంట్ కబీర్తో ఎన్టీఆర్ పోటీ పడేలా మలిచిన సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్గా నిలుస్తాయి. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్గా అనిపించేలా ఉండాలని సినిమా ప్రారంభానికి ముందే నిర్ణయించుకున్నట్టు అయాన్ తెలిపారు. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. అతనికి హృతిక్ ప్రధాన విరోధిగా ఉండబోతున్నారు. ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కేఆర్ అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. సంగీతాన్ని ప్రీతం చక్రవర్తి అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. వాటు భారతీయ స్పై యాక్షన్ సినిమాస్లో ఒక కొత్త స్టాండర్డ్ను ఏర్పరచనుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వాటు సినిమాను 2025 ఆగస్టు 14వ తారీఖున ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.